శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ గారు 1948 సంవత్సరంలో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో రాసిన కథ కోనేటి జన్మ. నేడు సుదినం. నేడు కోనేటిరావు జన్మదినం. మహారాజరాజశ్రీ హెడ్డు గుమాస్తా జటావల్లభుల కోనేటిరావు పంతులు గారి 45వ జన్మదినం ఈ రోజన్న సమాచారం మరారాశ్రీకే తెలియదు. కోనేటి జన్మదినం జాతీయ పర్వదినం కాదు. దీనికి ఒక ప్రత్యేకతను ఆపాదించి పండుగ చేసుకోవలసిన అవసరం కోనేటిరావుకే లేకపోయింది. తూర్పు ఆసియా దేశాలలో ప్రళయం, పశ్చిమ యూరప్ దేశాలలో ప్రణయం, మధ్యప్రాచ్యంలో మంత్రసానిగండం మొదలైన ప్రపంచ ప్రచండ వార్తల మధ్య ఇదివరకెప్పుడో 44 ఏళ్ల కిందట కోనేటిరావనే ఆసామి ఒకానొక పల్లెటూళ్ళలో జన్మించాడన్న కబురు ఈ రచయితని తప్ప ఇంకెవరినీ ఉత్సాహపరచలేకపోయింది. అయినా ఈ దినం కోనేటిరావు పుట్టినరోజని తెలిసినప్పటికీ ఈ రచయిత డాండ నినదంబుల జండము నిండ మత్త వేదండమునెక్కి ఈ సంతోష వార్తను చాటలేకపోతున్నాడు. దీన్ని ఎలా వర్ణించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. నేడు సుదినం అని మాత్రం అని ఊరుకున్నాడు. ఇది ఎంచేత సుదినమో ఈ రచయితకి కూడా తెలియదు. కిందటేడు కూడా ఇలాగే 44వ కోనేటి మైలురాయి నామమాత్రావశిష్టమైపోయినది. మీదటికైనా ఇంతకన్నా ఉత్తమ పరిస్థితులలో కోనేటిరావు పుట్టినరోజు పండుగ చేసుకోగల సూచనలు సుతరాము కనిపించవు. ఈ లోపున అమెరికాలో కొందరి పెద్దల ఆశీర్వాదం వల్ల యుద్ధమే వచ్చేస్తే సరి, మరి కోనేటిరావే కనిపించడు. కోనేటిరావు గారి 45వ జన్మదినం నాడు వాళ్ళ ఆఫీసుకు సెలవు లేదన్న విషాద విషయం ఒక్కటి మినహాయిస్తే తతిమ్మా లాంఛనాలన్నీ కోనేటిరావుకు తెలియకుండా సక్రమంగానే జరిగినట్టు చెప్పవచ్చును. తెల్లవారుజామున మలయానిలం మందమందంగా ప్రసరించింది. అదృష్టవశాత్తు ఇది వసంతకాలం కావడం వల్ల మామిడి చెట్లు చిగర్చడం, ఆ చిగుళ్ళు మెసవి కొన్ని కోకిలలు పంచమశ్రావ్యంగా వగర్చడం జరిగింది. తిరుచినాపల్లి రేడియోలో ఎవరో సుప్రసిద్ధ సోదరులు మంగళవాద్యాలు మ్రోగించారు. చాలా రోజుల నుంచి సాక్షాత్కరించని బట్టలు దిగేవాడు చిరిగిపోయినవైతేనేం బట్టలన్నింటినీ బాకీ పెట్టకుండా తీసుకొచ్చాడు. మరి ఆవిడకి తెలిసే చేసిందో తెలియకే చేసిందో తెలియదు గాని కోనేటిరావు భార్య బహురుచ్యమైన పిండి వంటలు చేసి ఆఫీసు వేళకి ముందుగా వడ్డించింది. మస్తుగా భోజనం చేసి అవిఘ్నమస్తుగా కోనేటిరావు ఆఫీసుకు చేరుకున్నాడు. కోనేటిరావు ఆఫీస్ యాత్రని కొండక చోట ఈ రచయిత ఇదివరకు వర్ణించాడు గాని పునరుక్తి అవుతుందని కూడా వెనుదీయకుండా ఆ ప్రయాణాన్ని మళ్లీ వర్ణించడానికి ఇతడు ఉవ్విళ్ళూరుతున్నాడు. అసలే కూర్మావతారం. 1/2 మైలు ఆఫీసు దూరం రొప్పుతూ రోజుతూ కోనేటిరావు ఇంటి నుండి ఆఫీసుకి బయలు వెడలెను కోదండపాణి అని గాని, రాజు వెడలె రవితేజముతోడా అని గాని ఈ వెళ్ళడాన్ని ఎవ్వరూ పాడడానికి సాహసించరు. ఒక గుమాస్తా తన పుట్టినరోజున ఆఫీసుకు వెళ్ళాడన్న విషయంలో సంగీతాన్ని కవిత్వాన్ని ప్రోత్సహించే పరిద్రవం ఎత్కించిత్తూ ఉండనేరదు. ఆపసోపాలు పడుతూ ఆఫీసుకు పోతున్న ఒక మానవుడి మహాప్రస్థానం సౌందర్యవంతమైన సంఘటన కాదు. ఇదేమీ హైదరాబాదు ప్రతినిధుల ప్యారిస్ ప్రయాణం కాదు. ప్రధానమంత్రి గారి సరిహద్దు పర్యటన కూడా కాదు. కోనేటిరావు 1/2 మైలు దూరాన్ని
అవలీలగా లంఘించి శాశ్వతంగా ఒక కొత్త రికార్డు స్థాపించాడనడం సత్యానికి అనేక లక్షల మైళ్ల దూరం. కోనేటిరావు రోజులాగే ఈ రోజు కూడా ఈసురోమంటూ జీవిత సముద్రంలో ఈదుతున్నాడు. ఇదేమీ రసవంతమైన సన్నివేశం కాదని ఈ రచయిత ఇంకోసారి మనవి చేసుకుంటున్నాడు. కోనేటిరావు జీవిత రంగంలో ఏ మూల నుంచి కూడా ఏమాత్రము కవిత్వం అనేది ప్రసరించకుండా కట్టుదిట్టాలు జరిగిపోయాయి. ఎందుచేత అని ప్రశ్నిస్తే ఏ జవాబు రాదు. సరికదా, ఎన్నో ప్రశ్నలు బయలుదేరతాయి. ఏ శాపం వల్ల కోనేటిరావు తన 45వ పుట్టినరోజున హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎండలో ఈదవలసి వచ్చింది? అతని పిల్లల చొక్కాలు లాగులు అతుకుల బొంతలు కావడానికి కారణమేమిటి? దాక్షిణ్యం లేని ఏ దుర్విధి శాసనం వల్ల కోనేటిరావు తల మీద చాలా మట్టుకు జుట్టు ఊడిపోయి బట్టతల ప్రాప్తించడమే కాక ఉన్న జుట్టు తెల్లబడిపోయింది? అతని చెమటతో తడిసిన రూపాయలకి అర్థం లేకపోవడం ఎంచేత? ఏం ప్రయోజనంలే ఇలాంటి ప్రశ్నలు వేస్తే. కోనేటిరావు తన 45వ పుట్టినరోజున ఆఫీసులో కుర్చీలో కూర్చుని పనిచేసుకుంటున్నాడు. ఇదివరకు అతన్ని కనబడకుండా బంధించిన సంకెళ్ళు ఇంగ్లాండులో తయారైనవి. ఇప్పటి సంకెళ్లను ఇండియా తయారు చేస్తోంది. ఇవి స్వదేశీ సంకెళ్ళు. ఏమైనా ఇది సుదినం, ఇది కోనేటిరావు జన్మదినం.